నెక్స్ట్ ఇక అసలు విషయానికి వస్తే అసలు ఈ మీటింగ్ అక్కడ అంతమంది ఎందుకు కూర్చున్నారు, అంతమంది డ్రగ్స్ పార్టీలో ఎందుకున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి అసలు కోణం ఏంటి అంటే ఈ యొక్క మీటింగ్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో దొరికినటువంటి ఈ మీటింగ్కి దుబాయ్లో కేదార్ హత్యకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. సో దాని గురించి మేము గతంలో కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో పార్టీ జరిపిన ఫామ్ హౌస్ ఇదే. గతంలో అప్పుడు దొరికిండ్రు మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించినటువంటి కెమెరాలు పెట్టినటువంటి ఆఫీస్ కూడా ఇక్కడే దొరికిండ్రు. సో ఇక్కడ చూసినట్లయితే దుబాయ్ పంచాయతీ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ, కేదార్ ద్వారా దుబాయ్లో ప్రముఖుల పెట్టుబడులు. నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మూర్తి, రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణలు. తాజాగా ఆ పెట్టుబడులపైనే మీటింగ్ అంటూ చూస్తున్నాం. సో ఇంకొక ఆరోపణ కూడా ఉంది దీని మీద, ఇంకొక అనుమానం కూడా ఉన్నది. సౌత్ ఆఫ్రికాలో బంగారు గనులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు రోహిత్ రెడ్డి. ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో ఉంటుండో అక్కడ గోల్డ్ మైన్స్ కోసం అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో అది దుబాయ్కి సంబంధించిన ఈ విషయం కూడా వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ ఆస్తుల యొక్క పంచాయతీ ఉన్నట్లుగా ఉందా? వివాదాస్పద బినామీ పెట్టుబడిదారుడైనటువంటి కేదార్ మరణం తర్వాత ఆస్తుల పంచాయతీ తేల్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను వేదికగా చేసుకున్నారా? సో ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల కోట్లాది రూపాయల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయ్లోకి ప్రవహించాయని అందులో ఆరోపణ వచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సో కేదార్ వెనకాల ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళకందరూ కూడా లింకులు రోహిత్ రెడ్డికి ఉంటాయి, కేటీఆర్కి ఉంటాయి, కౌశిక్ రెడ్డికి ఉంటాయి, చాలామంది కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రోహిత్ రెడ్డి విషయాలు బయట పెడితే కేటీఆర్ పని కూడా అవుతుంది, నో డౌట్ అలా. సో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు తమ వేల కోట్ల సంపాదన కేదార్ ద్వారా దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పేసి, సో అదేవిధంగా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుందని చెప్పేసి తెలుస్తుంది. కేదార్ ఒక టీవీ ఛానల్ యజమానికి చెందినటువంటి ప్లాట్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీకి పలువురు ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తోంది. దుబాయ్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో రోహిత్ రెడ్డితో వీరు చర్చించినట్లు సమాచారం అంటూ కనబడుతోంది. సో ఈ దుబాయ్కి సంబంధించినటువంటి పెట్టుబడి విషయం చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే ఈగల్ సంబంధించినటువంటి ఏవైతే టీం ఉందో అక్కడికి రంగప్రవేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫామ్ హౌస్లో ఢిల్లీకి చెందినటువంటి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్కి చెందినటువంటి మరో బిజినెస్ మ్యాన్తో పాటు సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమావేశమై చర్చిస్తున్న క్రమంలోనే ఈగల్ పోలీసులు ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. దీంతో కాల్పులు, హెచ్చరికలు, అరెస్టులు, స్టేషన్ బెయిల్స్, రిమాండ్ మధ్య ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. గతంలో కేదార్ హైదరాబాద్లో ఒక లగ్జరీ బార్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ బారు పేర్లు మారి మరో లగ్జరీ పబ్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి చేరింది. ఆయన కూడా ఈ డ్రగ్స్ పార్టీలో ఉండడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సదరు వ్యక్తి బార్ పబ్ దందానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం గమనార్హం. కాగా కేదార్ ద్వారా దుబాయ్లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్దలు ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ఫామ్ హౌస్లో సమావేశమైనట్లు, తమ పెట్టుబడులపై కొందరు డ్రగ్స్ సేవిస్తూ చర్చ జరిగినట్లు తెలుస్తోంది అంటూ చూస్తాం. అంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, ఈ యొక్క డ్రగ్స్ పార్టీ వెనుక ఈ యొక్క యుద్ధం కూడా కారణమా అనేది కూడా చర్చ బలంగా జరుగుతుంది. ఎందుకు? ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఏం చేస్తుంది? ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్లపైన దాడులు చేస్తూ అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కానీ, దుబాయ్కి సంబంధించినటువంటి అమెరికా బేస్ల పైన కానీ, అక్కడక్కడ దుబాయ్కి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాల పైన కానీ ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేసిన విషయం చూస్తున్నాం. సో అక్కడ పెద్ద సంక్షోభం ఉంది. సో ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల విషయంలో చర్చించడానికి వీళ్ళందరూ కూడా ఆ ఫామ్ హౌస్లో సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఇంత పెద్ద కథ ఉన్నది. డ్రగ్స్ పార్టీ కనుక యుద్ధం కూడా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. శనివారం రాత్రి జరిగిన పార్టీ పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏలూరు ఎంపీ ఇక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకోవడంపై పోలీసు, రాజకీయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు దాడులు నిర్వహించినటువంటి సమయంలో 4 రౌండ్ల కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. అదృష్టం కొద్దీ ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు. అయితే గన్ లైసెన్స్ ఒకరికి ఉంటే మరొకరు గన్తో కాల్పులు జరపడంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కేవలం భయంతో కాల్పులు జరిపారా లేక ఇక్కడి నుంచి బయటపడేందుకా అనేది తెలియాల్సి ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పంచాయతీ అనేది ఎక్కడికెక్కడికో దారి తీస్తూ ఉన్నది.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఏమో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు ఉందని గతంలో కూడా తెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రూఫ్స్ తోటి బయటపడడం జరిగింది. అందరికీ అర్థమైంది కదా క్లియర్గా. సో ఇప్పుడు ప్రూఫ్స్ తోటి బయటపడడం, సో దానికి జనరల్గా స్టేషన్ బెయిల్ ఇస్తారని అంటున్నారు. కానీ అక్కడ కాల్పులు జరిపింది కాబట్టి రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అదేవిధంగా నమీష్ శర్మ ముగ్గురు పైన కూడా కోర్టు రిమాండ్ పంపించడం జరిగింది. మిగతా వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే దీని వెనకాల దుబాయ్ పంచాయతీ కేదార్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి పెట్టుబడులు కూడా కేదార్ ద్వారా దుబాయ్లో పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఇరాన్ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అమెరికా సంబంధించిన యుద్ధం సంబంధించి దుబాయ్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడ పెట్టుబడుల విషయంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారనేది కొంత స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది అసలు విషయం. సో ఇక్కడ ఇంకొక విషయం చూస్తున్నాం. ఎంపీ పుట్టా మహేష్ పై చంద్రబాబు సీరియస్, పార్టీ తరపున షోకాజ్ నోటీసు జారీ. నేను ఏ తప్పు చేయలేదు, నాకు దురలవాట్లు లేవంటూ పుట్టా మహేష్ క్లారిటీ ఇస్తున్నాడు. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ లాగొద్దు అంటూ కేటీఆర్, నేను ఏ పరీక్ష సిద్ధమంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఎందుకు లాగరు? బరాబర్ లాగుతూనే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ పార్టీ లీడర్ కదా, మాజీ ఎమ్మెల్యే కదా, మీరేమో డ్రగ్స్ గురించి వద్దని చెప్పి ప్రచారం చేస్తుంటారు, కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే మీ పార్టీ యొక్క లైన్ వ్యతిరేకిస్తున్నట్టు కదా. అంటే దీని వెనకాల మీరు కూడా మీ పాత్ర కూడా ఉందనేది కనీసం మీకు కూడా బురద అంటుతుంది, అంటించుకోవాలి తప్పదుగా, నో డౌట్.